హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామీ ఇంటి రుచులు. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే చాలా ఈజీ, క్విక్ అండ్ సింపుల్గా ఎంతో ఎమ్మీగా అయిపోయి ఇడ్లీతో ఉప్మా. ఏంటండి ఇడ్లీతో ఉప్మా అని చెప్పి నవ్వుతున్నారా? మీకు గుర్తొచ్చినట్టే నాకు కూడా ఈ రెసిపీ చేస్తున్నంతసేపు సూర్యవంశంలో మీనా చేసి పెట్టిందే గుర్తొస్తుంది. కానీ దీని టేస్ట్ మనం ఒక్కసారి చేసుకుని తింటే సూపర్ ఎమ్మీ ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. మీడియం షేప్లో ఉన్న ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే హాఫ్ చెక్క నిమ్మకాయ అండ్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలానే వేరుశనగ పప్పు అండ్ 2 మీడియం సైజ్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని నేను ఇలా మిగిలిపోయి ఉన్న ఇడ్లీని ఇలా చేత్తోనే స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీని రెసిపీలో ఎంటర్ అయిపోదాం. ఇలా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ గుళ్ళు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 4 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. మనకి ఇలా కొంచెం తాలింపు వేగిన తర్వాత వేరుశనగ పప్పు కూడా యాడ్ చేసుకొని దాంట్లోకి మీడియం షేప్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇది మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీని కూడా వేసేసుకొని మంచిగా మొత్తం స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుకొని అంతా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇక్కడ మంచిగా కలర్ వచ్చేసి మనకి మిక్స్ అయిపోయింది తాలింపులో మన ఇడ్లీ తాలింపు. సో దీనికి పైన గార్నిషింగ్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి కొంచెం చల్లారిన తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకోవాలి. అలా స్క్వీజ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా అండ్ టేస్టీగా అయిపోయి ఇడ్లీ ఉప్మా రెడీ. సో మీకు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతే తినడం చాలా కష్టమవుతుంది కదా, అప్పుడు ఇలా ఉప్మా చేసుకొని తినండి. ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మామీ ఇంటి